కూటమి ప్రభుత్వం సంపూర్ణమైన విద్యను అందించే దిశగా అన్ని విధాలా కృషి చేస్తోంది అని శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కార్యక్రమంలో భాగంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా ఉచిత మధ్యాహ్న భోజనం పథకాన్ని కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థి దశ నుండే ఉన్నతమైన భవిష్యత్తును అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అని అన్నారు. ఈ క్రమంలో ఉచిత పాఠ్యపుస్తకాలను ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణానాయుడు, జిల్లా అధికార ప్రతినిధి గొద్దు చిట్టిబాబు, ఊన్న పెద్దబాబు, జామి వెంకట్రావు, బోయిన ఆనంద్, బతుకల సంతోషి, పుచ్చుల కల్పన, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం పెట్టండి అని కోరిన వెంటనే పుస్తకాలు మధ్యాహ్న భోజనం పెట్టండి అని ఆవిడిచ్చిన సూచననే నేను మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి లెటర్ పెట్టిన ఎన్ని రోజులు కాలేదు. అంటే నా లెటర్ ఫలితం అవ్వచ్చు, అతనికి అప్పటికే ఇటువంటి అతని దృష్టికి వచ్చి ఉంటాయి, ఆలోచనలు వచ్చి ఉంటాయి. అయితే అందులో నీవు భాగస్వామ్యం అవ్వడం, ఆ ప్రిన్సిపల్ గారు భాగస్వామ్యం రావడం మరి మా తాలుగా అదృష్టంగా భావించాలి. మరి ఇవాళ ప్రభుత్వం కల్పించే ఏవైతే ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థుల గురించి మనకి ఇటువంటి పుస్తకాలు కానీ బుక్స్ కానీ మంచి లెక్చరర్స్ కానీ నియమించి ముందుగా ప్రిపరేషన్ తయారు చేయడం కానీ ఇవన్నీ మనం అందిపుచ్చుకోవాలి. మనం గెలుపు సాధించాలి. మన ముందు తరాల గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కారణం అంటే మనలో ఆ పట్టుదల ఉంటే తప్పనిసరిగా సాధించవచ్చు అనే ఆత్మస్థైర్యంతో మనం ముందుకెళ్ళాలని విద్యార్థులకి నేను కోరుకుంటూ మీ అందరికీ నా తాలూకు శుభాశీస్సులు తెలియజేస్తూ మీరు ఇవాళ పాఠ్య పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేశాం. ఈ సంస్కరణలకి ముఖ్య కారకులు యువ నాయకులు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి ప్రైమరీలో అనే ఆలోచనతో 45 మంది పిల్లలు దాటినటువంటి 1 నుంచి 5వ క్లాస్ వరకు 45 మంది పిల్లలు దాటినటువంటి గ్రామాల్లో పాఠశాలలో మోడల్ స్కూల్స్గా తీర్చిదిద్ది స్ట్రెంగ్త్ డెవలప్ చేసి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్టుగా కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. అలాగే యూపీ స్కూల్స్ని హై స్కూల్ చేయడం కానీ, సింగిల్ టీచర్ లేకుండా పిల్లల శాతాన్ని పెంచిన స్కూల్స్కి 21 దాటితే 2 టీచర్లు ఇవ్వడానికి, మరీ 20 లోపల పిల్లలు ఉంటే ఆ పాఠశాలని 1, 2 క్లాసులు అంగన్వాడీ ఒక దగ్గర ఉంచి ఒక టీచరు అంగన్వాడీతో వాళ్ళకి విద్యా బోధన చేసి, అంటే ఒక క్లాస్కి ఒక టీచర్ లేకపోతే ఎవరు టీచర్స్ పాఠాలు చెప్పే పరిస్థితి ఉండదు. ఆ ఆలోచనతో సమూలమైన మార్పును తెచ్చి ఇంటర్మీడియట్లో ముందుగా క్లాసులు స్టార్ట్ అయ్యి వచ్చే ఏడాది సరిపడి సెకండ్ ఇయర్లో వాళ్ళు కాంపిటేటివ్కి ఎగ్జామ్స్కి తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వ పాఠశాలలో కలిపి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకం, సంతోషదాయకం. అలాగే మీకు ఇచ్చే పుస్తకాల్లో, అలాగే మీకు ఇచ్చే బట్టల్లో, మీకు ఇచ్చే బ్యాగుల్లో నాణ్యమైనవి వాళ్ళకి అందించే విధంగా కార్యక్రమాలు మన మంచి ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని మీరంతా గమనించాలి. మరి మధ్యాహ్న భోజనం గురించి మేష్ గారు ఇప్పుడే చెప్పారు. అంటే మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం విద్యా ప్రమాణాలు పెంచాలి. బడుగు బలహీన వర్గాలు, పేద మధ్యతరగతి కుటుంబాలని మంచి విద్య, నాణ్యమైన విద్య అందించాలి. ప్రైవేటు పాఠశాలలకి అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హై స్కూల్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, కాలేజీ ఎడ్యుకేషన్ అవ్వచ్చు,
ప్రైవేటు పాఠశాలలకి పోటీగా ప్రభుత్వ పాఠశాలలు కలిపి తీర్చిదిద్దాలి. ఒక విప్లవాత్మకమైన మార్పు తేవాలనే ఆలోచనతో మన ప్రభుత్వం ఈవేళ విద్యా విధానాల్లో సమూలంగా సంస్కరణ చేపట్టడం జరిగింది. ఆ సంస్కరణలో భాగంగా విద్యా సంవత్సరం ముందే విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో కలిపి పాఠ్య పుస్తకాలు ఇవ్వడమే కాకుండా మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించి వాళ్ళు వెళ్ళే క్లాసుకు సరిపడే విధంగా ముందుగా వాళ్ళు తీర్చిదిద్దడం. ఆ పిల్లల్ని అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారమ్మా, వీళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్తారు. అంటే వచ్చే ఏడాదికి కాంపిటేటివ్ ప్రైవేట్ స్కూల్స్లో ఎలాగైతే కాంపిటేటివ్ స్పీడ్తో ముందే లెసన్ చెప్పి మరి మీరు వెళ్ళవలసిన ఏవైతే కోర్సు ఉన్నావో దానికి తర్ఫీదు అయ్యే విధంగా మీలో ఒక నైపుణ్యాన్ని స్కిల్ని డెవలప్ చేసే ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.